వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత సమాచారం. మరి దాంట్లో ఫస్ట్ టాపిక్ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం జనవరి 19. మరి ఏంటి ఎన్డీఆర్ఎఫ్? ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. మరి ఏదైనా మానవ సహిత విపత్తులు సంబంధించినప్పుడు, లేదంటే పర్యావరణ సహిత విపత్తులు ఎప్పుడైనా సంభవించినప్పుడు కాపాడేందుకు లేదంటే సహాయపడేందుకు వీలుగా ఈ ఎన్డీఆర్ఎఫ్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రకృతికి అంటే మనకి భూకంపాలు, సునామీలు సంభవించినప్పుడు, మానవుని వల్ల ఏదైనా సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు సహాయపడేందుకు ఏర్పాటు చేసిన దాన్ని ఏమంటారు? ఎన్డీఆర్ఎఫ్. మరి ఎన్డీఆర్ఎఫ్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటామంటే జనవరి 19 నాడు జరుపుకుంటాం. మరి ఈ ఎన్డీఆర్ఎఫ్ని మొట్టమొదటిగా ఈ ఎన్డీఆర్ఎఫ్ ఉనికను ఎప్పుడు ప్రారంభించారు అంటే 2006లో ప్రారంభించారు. అంటే ఎన్డీఆర్ఎఫ్ని మొట్టమొదటిగా 2006లో ప్రారంభించారు. 2006 జనవరి 19 నాడు ప్రారంభించారు. మరి ఎన్డీఆర్ఎఫ్ అనేది 2007 జనవరి 19 నుంచి 2007 జనవరి 19 నుండి అమల్లోకి రావడం జరిగింది. అంటే 2007 జనవరి 19 నుండి మనకు ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అసలైతే 2006లో ప్రవేశపెట్టారు. 2007 నుంచి మనం ఎన్డీఆర్ఎఫ్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఎన్డీఆర్ఎఫ్ ఫార్మేషన్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేటెడ్ ఆన్ జనవరి 19. So NDRF, National Disaster Response, was introduced in 2006 January 19. But in 2007 we are from 2007 onwards we are celebrating National Disaster Relief or National Disaster Day. We are celebrated every year on January 19, 2007 onwards. So what is the purpose of NDRF? So NDRF is used to help during disaster, either environmental disaster or man-made disasters. So NDRF is used to help both disasters. So and క్లియర్గా చూస్తే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? 19th రోజు జరుపుకుంటాం. మరి ప్రకృతి వైపరీత్యాలు, మానవ చర్యల వల్ల సంభవించే విపత్తుల సమయంలో సహాయపడేందుకు ఎన్డీఆర్ఎఫ్ను ఏర్పాటు చేశారు. ఎందుకు? ప్రకృతి విపత్తులు మరియు మానవ చర్యల వల్ల ఏమైనా విపత్తులు సంభవిస్తే వాటిని కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఒక ఎన్డీఆర్ఎఫ్ అని చెప్పొచ్చు. మరి ఎన్డీఆర్ఎఫ్ అనేది జనవరి 19 నాడు, అంటే 2006 జనవరి 19 నాడు ప్రధాన విపత్తు ప్రతిస్పందన దళంగా ఉనికిలోకి రావడం జరిగింది. ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? 2006 జనవరి 19 ప్రధాన విపత్తు ప్రతిస్పందన దళంగా ఉనికిలోకి రావడం జరిగింది. 2007 జనవరి 19న ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. సో ద ఫార్మేషన్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 2007 జనవరి 19 onwards. 19 January 2006 the NDRF came into existence as the country's premier disaster response force from 2006 19th January. So this NDRF is used to help during disasters, either man-made or environmental disaster, man-made
or environmental disaster. So every day this is a National Disaster Response Force Formation Day, every year celebrated on 19th January 2000. 19th January. So this is about NDRF Formation Day. NDRF Formation Day. నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్. ఇది కాజీరంగా నేషనల్ పార్క్ ఎలివేటెడ్ కారిడార్. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ గుండా ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. అదే రోజు ఎలివేటెడ్ కారిడార్తో పాటు మరో 2 అమృత్సర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది, లేదంటే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లను కూడా ప్రారంభించడం జరిగింది. మరి కాజీరంగా ఎలివేటెడ్ ప్రాజెక్ట్ అనేది 4 లైన్లతో కూడిన ఒక 86 కిలోమీటర్ల పొడవైన పర్యావరణ అనుకూల హైవే ప్రాజెక్ట్. 4 లైన్లతో కూడిన ప్రాజెక్ట్ అంటే 4 లైన్లతో కూడిన 86 కిలోమీటర్ల పొడవైన పర్యావరణ అనుకూల హైవే. మరి ఇది ఉద్యానవనం గుండా వెళ్తుంది. ఇప్పటికే NH 755 2 నుండి 4 లైన్లుగా విస్తరించింది. ఇది 2 నుంచి 4 లైన్లుగా విస్తరిస్తున్నారు. 86 కిలోమీటర్ల వరకు కూడా దీని విస్తరణ అనేది ఉంటుంది. మరి దీనిలో ఎవరు ప్రారంభించారు? మనకి PM నరేంద్ర మోడీ. ఏ సందర్భంలో భాగంగా అంటే PM నరేంద్ర మోడీ అస్సాంని పర్యటిస్తున్న సందర్భంగా అస్సాంలోని కాలిబోర్ 6950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్ని కోట్లకు పైగా? 6950 కోట్లకు పైగా విలువన్న ఈ కారిడార్ని అస్సాంలో పర్యటిస్తున్న సమయంలో ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో Indian Prime Minister Narendra Modi inaugurated Kaziranga National Park Elevated Corridor Project. So not only this, Prime Minister Narendra Modi is also inaugurated another Amritsar trains as this part. So during his visit to Assam, the Prime Minister laid the foundation stone over this corridor project. So he is in visit in Assam. So in that case, he was laid the foundation stone for elevated corridor project, and not only that, he is also inaugurated Amritsar trains in this case. So and the Kaziranga elevated corridor project is on 86 kilometers long. So Kaziranga elevated project is how many kilometers long? 86 kilometers long. And previously this corridor has only 2 lanes, or corridor has only 2 ways, but it is now expanding to 4 ways or 4 lanes. So this are inaugurated by PM Narendra Modi. The value of this corridor is 6,950 crores. The value of this corridor is 6,950 crores. And this is about Kaziranga National Park Elevated Corridor Project. నెక్స్ట్ ఆసియా తయారీ సూచిక 2026. రీసెంట్గా మనకు ఆసియా తయారీ సూచిక అనేది 11 దేశాలకి సంబంధించి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. మరి పరిశ్రమలలోని కంపెనీలు అధిక పరిమాణం మరియు అధిక విలువ ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని మనకి 11 దేశాలకు ఆసియా తయారీ సూచిక అనేది ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. దేన్ని ఆధారంగా చేసుకొని? అధిక పరిమాణం అధిక విలువ కలిగిన ఉత్పత్తిని ఆధారంగా చేసుకుని 11 దేశాలకి ర్యాంకింగ్స్ ఇచ్చింది. మరి 11 దేశాల్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే చైనా మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో మలేషియా. మరి ఇండియా అనేది ఏ స్థానంలో ఉంది అంటే 6వ స్థానంలో ఉంది. ఇండియా ఏ స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. మరి 11వ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే
బంగ్లాదేశ్. 11వ స్థానంలో ఉన్న దేశం ఏది? బంగ్లాదేశ్. ఏది ర్యాంకింగ్స్ ఇచ్చింది? ఆసియా తయారీ సూచిక 2026లో భాగంగా. సో ద ఆసియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా or Asian Manufacturing Index enters its third edition, has established itself as the global manufacturing hub. So the Asian Manufacturing Index given ranking based on the industries rely on Asian locations for both high volume and high value production based on the factors of high volume and high value production. So Asia given rankings to how many countries? Asia given rankings to 11 countries. So the first position on this index, according to this index, the first rank is China. First rank is China. Second rank is Malaysia, and India is ranked sixth. India ranked 6th in Asia Manufacturing Index 2026, and the last position of according to this index is Bangladesh. According to this index, the last place is Bangladesh. Last place is Bangladesh. నెక్స్ట్ నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2026. మరి నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2026కి సంబంధించి మరి ఈ ఇండెక్స్ ప్రకారం సేఫెస్ట్ దేశంగా ఉన్న దేశం ఏది అని చెప్పి సూచీలో వివరించడం జరిగింది. మరి నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారం అత్యంత సేఫెస్ట్ దేశంగా ఉన్న దేశం ఏది అంటే చైనా అని చెప్పొచ్చు. ఏది? చైనా అని చెప్పొచ్చు. చైనాలోని క్వింగ్డావో నగరం 89.2%తో 89.2తో సేఫెస్ట్ కంట్రీగా ఈ సూచి నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే రాత్రిపూట అర్ధరాత్రి మనం రోడ్డుపై దిగిరినా మనకి ఏవి కాదు అనే సేఫ్టీ ప్రికాషన్స్ తెలియజేసే ఒక ఇండెక్స్ అని చెప్పొచ్చు. మరి ఆ ఇండెక్స్లో భాగంగా ఏ దేశం మొదట్లో ఉంది? చైనా దేశం మొదటిగా ఉంది. రాత్రి వేళల్లో ఒంటరిగా నడవడం, నేరాల తీవ్రత వంటి ప్రజా భద్రత అవగాహన ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. సో దిస్ ర్యాంకింగ్ వాస్ బేస్డ్ ఆన్ పబ్లిక్ సేఫ్టీ ప్రికాషన్స్ సచ్ as walking alone at night and severity of crime. సో అండ్ అబుదాబి, దోహా వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉండడం జరిగింది. మనకు సేఫెస్ట్ నగరంగా చైనా ఉంది. మరి అబుదాబి, దోహా వంటి నగరాలు కూడా ఈ లిస్ట్లో ఉండడం జరిగింది. కాకపోతే టాప్ 10 లిస్ట్లో ఉండడం జరిగింది. టాప్ 10 సేఫెస్ట్ కంట్రీస్. కానీ ఇక్కడ చూసారా, ఇండియా అనేది సేఫెస్ట్ కంట్రీ అనేది కాదు. According to the Namibia Safety Index 2026 report, China has been ranked the safest city in the world. So China ranked first, and Abu Dhabi Doha is also ranked top 10 in Namibia Safety Index 2026. So Namibia Safety Index 2026 given rankings based on public safety precautions such as walking alone night and severity of crime. And this is about Namibia Safety Index 2026. ఇండోనేషియాలో బయటపడ్డ అత్యంత పురాతన గృహ చిత్రకళ. మరి ఇండోనేషియాలో అత్యంత పురాతన యొక్క చిత్రకళ బయటపడింది. ఇది రాళ్లపై ఒక గుహలో బయటపడింది. మరి ఈ చిత్రం ఒకసారి గమనిస్తే ఇక్కడ పందులని వేటాడుతున్న మనుషులు, అంటే పందుల గుంపులు ఏవైతే ఉన్నాయో వాటిని మనుషులు వేటాడుతున్నట్లుగా ఈ చిత్రం అయితే ఉంది. మరి దీన్ని ఇండోనేషియాలో కనుగొనడం జరిగింది రీసెంట్గా. ఇండోనేషియాలో సులవేసి ద్వీపంలోని గుహ యొక్క పైకప్పులో
పంది వేటకు సంబంధించిన పురాతన పెయింటింగ్ కనుగొనబడింది. ఇప్పుడు మనం పెయింటింగ్ ఒకసారి చూస్తే ఈ గుహ యొక్క పైకప్పు, ఇది గుహ, దీని యొక్క పైకప్పు పంది వేటను వేటాడుతున్నట్లుగా ఒక పెయింటింగ్ అన్నట్టు. ఇది చాలా పురాతనమైన పెయింటింగ్. మరి రాళ్లపై వేసిన 51,200 ఏళ్ల నాటి పెయింటింగ్ ఈ గుహని సున్నప్రాయితో నిర్మించారు. 51,200 ఏళ్ల నాటి ఒక పెయింటింగ్. దీన్ని దేంతో నిర్మించారు? సున్నప్రాయితో నిర్మించారు. దీన్ని గుహని నిర్మించారు. ఈ పురాతన కళాకృతి పందులను చుట్టుముట్టి వేటాడే మానవుల బొమ్మను గీశారు. అంటే పందువులను వేటాడే మానవుల బొమ్మలను గీయడం జరిగింది దేంట్లో? పెయింటింగ్లో. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ అంట. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ? ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన గుహ ఇది. మరి ఈ పెయింటింగ్ దక్షిణ సులవేసి ప్రావిన్స్లో మారస్ పాంకి ప్రాంతంలోని లియాంగ్ కరుంగ్యా గుహలో ఉంది. ఎక్కడుంది? దక్షిణ ప్రావిన్స్లోని లియోంగ్ కరంపియాంగ్లో ఉంది అంట. సో an ancient painting depicting a boar hunt has been discovered on the ceiling of cave on the island of Sulawesi, Indonesia. The 51,200 years old rock painting is made up of limestone. 51,200 years old limestone painting was discovered in Indonesia. So the ancient artwork depicts human hunting pigs. The painting is saying that human hunting pigs. It is the oldest known cave painting. It is the oldest painting or oldest cave painting in world wise. The painting is located in the long Karapiang cave in the Masarangi area of South Sulawesi province. So this is about the oldest art discovered in Indonesia. And Indian skimmer పక్షి. మరి ఇండియన్ స్కిమ్మర్ పక్షి అంటే ఏంటి అంటే, ఈ ఇండియన్ స్కిమ్మర్ పక్షి అనేది నార్మల్గా పక్షులైతే ఏ విధంగా ఉంటాయి? పక్షులకి ముందు ఏదైతే ఉంది, ముందు దవడ పెద్దగా ఉండి చిన్న దవడ చిన్నగా ఉంటాయి నార్మల్ పక్షులకైతే. మరి ఇండియన్ స్కిమ్మర్ పక్షికి ఏది అంటే కింది దవడ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూస్తే కింది దవడ అనేది ఇంత పొడుగ్గా ఉంది, పైన దవడ అనేది కొంచెం చిన్నగా ఉంది. ఇది ఈ స్కిమ్మర్ పక్షి యొక్క ప్రత్యేకత. ఇది నీటి ఉపరితలం పైన, ఇది నీరు అనుకోండి, ఈ నీటి ఉపరితలంపై సంచరిస్తుంది. ఆ నీటి ఉపరితలంపై ఉన్న జీవులని కానీ దేనినైనా తిని బ్రతుకుతుంది. కానీ రీసెంట్గా ఈ ఇండియన్ స్కిమ్మర్ పక్షులు అనేవి IUCNలో ఎర్ర జోన్లోకి చేర్చడం జరిగింది. IUCNలో ఎర్ర జోన్లోకి చేర్చడం జరిగింది. ఎందుకు అంటే ఇవి రీసెంట్గా అంతరించిపోతున్నాయి. ఎందుకంటే నీటి కాలుష్యం వలన, అలాగే మనకి వేరే వాటి వలన, అంటే నీటి ఉపరితలాలు సరిగా లేకపోవడం వల్ల, అలాగే కాలుష్య కారకాల వల్ల రీసెంట్గా ఇవి అంతరించిపోతున్నాయి అని చెప్పి IUCN ఎర్ర జాబితాలోకి మార్చడం జరిగింది. సో ఇండియన్ స్కీమర్ బర్డ్స్. సో ద ఇండియన్ స్కీమర్ అనేది ప్రధానంగా నదులు, ఈస్ట్యూర్ వద్ద కనిపించే ఒక అంతరించిపోతున్న పక్షి జాతి. ఇది నదులు మరియు ఈస్ట్యూరీల మీద ఎక్కువగా కనిపిస్తుంది. కాకినాడ తీరం, చెంబల్ నది వంటి ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయంట. IUCN ఎర్ర జాబితాలో ఇది ప్రమాదంలో ఉన్న జాతిగా చేర్చడం జరిగింది. ఎందుకు? ఇవి రీసెంట్గా అంతరించిపోతున్నాయి. నది ఆవాసాల క్షీణత మరియు కాలుష్యాల కారణంగా ఇవి అంతరించిపోతున్నాయి అన్న ఉద్దేశంతో వీటిని దేంట్లో చేర్చారు? IUCN ఎర్ర జాబితాలో చేర్చడం జరిగింది. ఇవి అంతరించిపోతున్నాయి అని చెప్పి. ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే కాకినాడ తీరం, చెంబల్ నది ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మరి స్కిమ్మర్ పక్షి యొక్క ప్రత్యేకత ఏంటి?
ఇది కింది దవడ పై దవడ కంటే పొడవుగా ఉంటుంది. కింది దవడ పొడవుగా ఉంటుంది, పై దవడ చిన్నగా ఉంటుంది. మరి నీటి ఉపరితలంపై ఎగురుతూ ఆహారాన్ని పట్టుకుంటుంది. నీటి ఉపరితలం ఏదైతే ఉందో ఎగురుకుంటూ ఆహారాన్ని పట్టుకుంటుంది. ఇది దీని యొక్క స్పెషాలిటీ. సో ద ఇండియన్ స్కీమర్ is a unique and endangered bird species for mainly in rivers and estuaries. It has a lower longer than upper jaw and files over a water bodies to catch its food. So it has a longer than upper jaw. This is the specialty of this bird, and this files over a water bodies to catch its foods, and they are found in areas like Kakinada coast and the Chambal rivers. So they are found mainly in Kakinada coast and Chambal river. It is listed as an endangered species on the IUCN Red List. So it was listed and included in what list? IUCN Red List. Why? Because it was the number of these birds are decreasing because of pollution. So their number of birds are decreasing due to river depletion and pollution. The number of birds are decreasing. And this is about Indian skimmer bird. నెక్స్ట్ లూథియానాలో మొదటి కుక్కల అభయారణ్యం. మొట్టమొదటిసారిగా లూథియానాలో మొట్టమొదటి కుక్కల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కుక్కల అభయారణ్యం అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే పంజాబ్లోని లూథియానాలో మొట్టమొదటి కుక్కల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటిగా పంజాబ్లో ఈ కుక్కల అభయారణ్యాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే 500 కుక్కల లేదంటే 500 వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించాలి, అలాగే కుక్క కాటు నుంచి రక్షించాలి. అంటే కుక్కలు ఎక్కువగా బయట తిరగడం వల్ల మనకి అవి కాటు వేసే ప్రమాదం ఉంది. దానివల్ల మనము ఇంజెక్షన్స్ కూడా వేయించుకోవాలి. మరి దాన్ని తప్పించాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా లూథియానాలో కుక్కల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. కుక్క కాటు నుంచి రక్షించడానికి, అలాగే వీధి కుక్కలను సంరక్షించే ఉద్దేశంతో కూడా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. వీధి కుక్కలను సంరక్షించడానికి, అలాగే కుక్క కాటు నుంచి మనుషులను రక్షించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా లూథియానాలో ఏ అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు? కుక్కల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ డాగ్స్ శాంక్చురీ ఇన్ లూథియానా. So dog sanctuary has been opened at the Highball Dairy Complex in Ludhiana in Punjab. So it has been started with the innovation of providing shelter to provide 500 street dogs. So provide shelter to 500 street dogs. Main purpose of this project to provide shelter to 500 street dogs, and this is a pilot project undertaken by the Ludhiana. Cooperation with the aim of reducing dog bite incidents and promoting the welfare of street dogs. Reducing dog bites and incidents and promoting the welfare of street dogs. And this is about first dogs sanctuary in Ludhiana. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.